రేవంత్ ప్రభుత్వం వ్యవసాయదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలు ఎప్పుడంటే ఒకప్పుడు మనకి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉండేది కాదు. అప్పుడు కేవలం తెల్ల కాగితం మీద ఈ భూమికి సంబంధించి కొనడమైనా అమ్మకాలైనా ఈజీగా జరిగిపోయేవి. కాకపోతే ఎక్కడ కూడా దానికి అధికారికంగా సంబంధించి ఎక్కడ కూడా ఒక పత్రం అంటూ ఉండేది కాదు. సో ఆ భూమిని క్రమబద్ధీకరించడానికి సాదా బైనామాలని ఈ యొక్క ఖచ్చితమైనటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఈ యొక్క క్రమబద్ధీకరించడానికి, ఎందుకంటే భూభారతి అనే ఒక యాప్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో వ్యవసాయ భూమి ఎంత ఉంది అనేటువంటి దానిపైనే ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ ఇస్తూ వస్తోంది. సో ఖచ్చితంగా సాదా బైనామాలను కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ప్రభుత్వ అంటే ఈ వ్యవసాయ భూమి ఎంత ఉంది ఏంటి అనేది కూడా లెక్కలు ఈజీగా తెలిసిపోతాయి. సో ఇటువంటి సాదా బైనామాలు రెగ్యులరైజ్ చేసేందుకు యాక్చువల్గా ఫస్ట్ అయితే ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఎందుకంటే అఫిడవిట్ అనేది ఒకటి సమర్పించాలని. ఈ అఫిడవిట్ మూలంగా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక చిన్నపాటి ఒప్పందం, తెల్ల కాగితం మీద అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, అలాగే ఇతరాత్ర 4-5 సాక్షులు మాత్రమే ఉంటారు ఈ సాదా బైనామా ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి. కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్నటువంటి ఒక ప్రక్రియ మాత్రమే, ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అనే ఒక మాట కూడా దీనికి వర్తించదు. సో అటువంటిది ప్రభుత్వం నిజంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవోలు అప్పుడప్పుడు ఇవ్వటం, క్రమబద్ధీకరించుకోండి అని మీ భూముల్ని అని ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. ఆ అవకాశం నిజంగా రేవంత్ ప్రభుత్వం కల్పించింది. కాకపోతే కండిషన్స్ అప్లై అన్నట్టుగా తొలినాళ్లలో అఫిడవిట్ సమర్పించాలి అనేది ప్రముఖంగా ఇచ్చినటువంటి సందర్భం. కాకపోతే ఈ అఫిడవిట్ సమర్పించడం ఏంటి, ఇది మాకు ఎక్కడ వీలు పడుతుంది? గతంలో అమ్మినటువంటి వాళ్ళు ఈరోజు సంతకాలు పెట్టి ఇస్తారా? అధికారికంగా ఇవ్వరు కదా. వాళ్ళైనా చనిపోయి ఉండొచ్చు కదా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకుంటారు? మళ్ళీ మాకు కాస్త వస్తే ఇంకాస్త డబ్బు ఇవ్వండి, అప్పుడే మేము సంతకాలు పెడతాం అఫిడవిట్ మీద అనేది ఇప్పుడు తెర మీదకు వచ్చి చాలామంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీని ఈ యొక్క అధికారులు కావచ్చు, కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ అఫిడవిట్ అనేది ఈ యొక్క నిబంధన అనేది ఖచ్చితంగా కట్ చేసేసేయండి, అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయదారులకి, మరి ముఖ్యంగా రైతాంగానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎస్, అఫిడవిట్ అనేది ఇక మీద సమర్పించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే ఒక ప్రభుత్వం నుంచి అయితే ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీ భూములు ఎలాంటి ఆంక్షలు లేకుండానే రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. కాకపోతే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అయితే మీపైనే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా రైతులకి సంక్రాంతి వేళ ఒక గుడ్ న్యూస్ వినిపించిందని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సాదా బైనామాలకు సంబంధించి ఈ యొక్క అఫిడవిట్ అనే నిబంధన తొలగించింది. సో ఈ క్రమంలో రైతులు ఈజీగా రిజిస్ట్రేషన్ తమ యొక్క భూమిని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం చాలా మెండుగా కనిపిస్తోంది. సాదా బైనామా అంటే తెల్ల కాగితంపై రాసుకున్నటువంటి భూమి విక్రయ ఒప్పందం. దీనికి సంబంధించినటువంటి ఒకసారి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. వ్యవసాయ భూమిని విక్రయించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి అధికారిక రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం తెల్ల కాగితంపై ఇరుపక్షాల సాక్షుల సమక్షంలో రాసుకునేటువంటి ఒప్పంద పత్రాన్ని సాదా బైనామా అంటుంటాం. సాధారణంగా సాదా బైనామాలకు చట్టబద్ధమైనటువంటి రిజిస్ట్రేషన్ విలువ అయితే అస్సలు ఉండదు. అయితే ప్రభుత్వం అప్పుడప్పుడు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవోల ద్వారా వీటిని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఆయా ప్రభుత్వాలు కల్పిస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ సాదా బైనామాలని రెగ్యులరైజ్ చేసే అవకాశం రైతులకి కల్పించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ సాదా బైనామాల ప్రక్రియ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అని అంటే ఎస్, రూరల్ ఏరియాలో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గించుకోవడానికి అవతల పక్షం వాళ్ళు ఇవతల పక్షం వాళ్ళు జస్ట్ ఒక వైట్ పేపర్ మీద నేను నీకు అమ్మేశాను, నువ్వు నా దగ్గర కొనుక్కున్నావు అన్నట్టుగా ఒక వైట్ పేపర్ మీద రాసుకునేటువంటి ప్రక్రియ అయితే ఇప్పటికీ రూరల్ ఏరియాల్లో జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఖర్చు ఉండదు, ₹1 కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖకి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఏదో చిన్నపాటి ఒప్పందం. కాకపోతే దానికి ఎక్కడ కూడా ప్రభుత్వ ఈ యొక్క దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారిక పత్రం అనేది కూడా ఉండదన్నమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గించుకోవడానికి లేదా అవగాహన లేక చాలామంది సాదా బైనామాను ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి గడువులోగా మీ సాదా బైనామా పత్రాలను
మీ సబ్ రిజిస్ట్రార్ లేదా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి అవసరమైనటువంటి రుసుము చెల్లించి భూమిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా అటువంటి అవకాశమే కల్పించింది రేవంత్ సర్కార్. తెలంగాణ సర్కార్ సాదా బైనామా దరఖాస్తుదారులకు శుభవార్త చెప్పింది. అఫిడవిట్ నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి సాదా బైనామా సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది రైతులకు మేలు జరుగుతుందని కూడా భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూభారతి చట్టంలో లేనటువంటి ఈ నిబంధన పైన తర్వాత ప్రత్యేకంగా చేర్చడంపై పలు విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అలాగే మరో 2-3 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు కూడా వెలువడబోతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లుగా అయింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అడ్డంకిగా ఉన్నటువంటి అఫిడవిట్ నిబంధనలను తొలగించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. దీనిపై మరో 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇది గనక అమలైతే సాదా బైనామా సమస్యలు మరింత వేగంగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల చాలామంది రైతులకు లబ్ధి చేకూరబోతోంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. దీనికోసం ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 10న రెవెన్యూ శాఖ జీవో నెంబర్ 106ను జారీ చేసింది. అయితే దీనిలో భూభారతి చట్టంలో లేని 3 అంశాలను చేర్చడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఈ 3 అంశాల్లో ముఖ్యమైనది భూమి అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకోవాలనేటువంటి ఒక నిబంధన. ఎస్, దీనిపైనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ అఫిడవిట్ నిబంధన వల్ల భూమి కొనుగోలుదారుల హక్కులకు భంగం కలుగుతుందని, దీన్ని ఆధారంగా చేసుకుని నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేశారు చాలామంది. అయితే ఈ అఫిడవిట్ నిబంధన వల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. భూమి అమ్మిన వ్యక్తి చనిపోయినా లేదా వారసుల విషయంలో వివాదాలు ఉన్నా ఈ అఫిడవిట్ సేకరించడం చాలా కష్టతరం అవుతుందని వాదనలు తెర మీదకు వచ్చాయి. ఏళ్ల క్రితం కొన్న భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవ్వరూ అంగీకరించరని కూడా చాలామంది వాపోయారు. పైగా దీనికోసం మధ్యవర్తులు అదనపు డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అఫిడవిట్ వల్ల భూమి అమ్మిన వ్యక్తి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని, లేదంటే మరింత డబ్బు చెల్లించాలని అడ్డం తిరిగితే గనక న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో మార్గదర్శకాల నుంచి అఫిడవిట్ నిబంధనను తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీనిపైనే రెవెన్యూ శాఖ అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరింది. ఏజీ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని, మార్గదర్శకాల నుంచి ఆ నిబంధనను మినహాయించుకోవచ్చునని స్పష్టం చేశారు. ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అఫిడవిట్ను మినహాయిస్తూ మార్గదర్శకాలను సవరించడానికి సీసీఎల్ఏ సిద్ధమైంది. ఇక సాదా బైనామాకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,880,080 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 9,05,66 మంది దరఖాస్తుదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్కు 6,65,249 దరఖాస్తులు పంపారు. అయితే ఆమోదించిన సర్వే నెంబర్లు కేవలం 162 మాత్రమే. తిరస్కరించిన సర్వే నెంబర్లు 4,06,991గా ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు అఫిడవిట్ ఇవ్వలేదని, అందువల్లే తిరస్కరించబడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు. అఫిడవిట్ నిబంధనను తొలగిస్తే సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో 2-3 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.